పరమ పవిత్రంగా సేవిస్తారు ఏ భక్తులైనా. అత్యంత కఠిన నిష్ఠతో కొలుస్తారు. ఆ ముక్కుంటిని చుక్క నీరు కూడా సేవించకుండా ఉపవాసాలు ఉంటారు. స్వచ్ఛమైన మనసుతో పరిశుభ్రమైన పదార్థాలతో నైవేద్యాలు సమర్పిస్తారు. ఏ చిన్న తప్పు జరగకుండా అత్యంత జాగ్రత్తగా కొలుస్తారు ఆ దేవదేవుడుని. అయితే అంతటి పరమ పవిత్రంగా కొలిచే దేవుడికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు అక్కడి భక్తులు. భక్తులు సమర్పించడమే కాదు, ఆ మద్యాన్ని స్వీకరించి సేవిస్తాడు సాక్షాత్తు పరమశివుడు. ఈ నమ్మశక్యం కాని విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే మరి. హిందూ మతంలో దేవుని విగ్రహాలను హృదయపూర్వకంగా మరియు భక్తితో పూజిస్తారు. భారతదేశంలో భక్తులు తమ ప్రేమను వ్యక్తపరిచే అనేక విచిత్రమైన మరియు అందమైన దేవాలయాలున్నాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న లార్డ్ కాలభైరవ దేవాలయం అటువంటి రహస్య దేవాలయమే. ఇక్కడ భక్తులు దేవునికి మద్యాన్ని సమర్పించటమే కాకుండా కాలభైరవుడు కూడా మద్యం స్వీకరించి సేవిస్తారు. ఉజ్జయిని మహాకాల్ నగరమని పిలుస్తారు. ఇది దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. షిప్రా నది ఒడ్డున ఉన్న 6000 సంవత్సరాల పురాతన కాలభైరవ దేవాలయం మహాకాళేశ్వర్ ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆశ్చర్యకరంగా ఈ ఆలయం హిందూ శ్మశానవాటిక మధ్యలో ఉంటుంది. ఉజ్జయినిలోని కాలభైరవ దేవాలయం అనేక శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది మరియు నగరం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వంతో ముడిపడి ఉంది. ఈ ఆలయం హిందూ పురాణాల్లో ముఖ్యమైంది మరియు భైరవుడికి అంకితం చేయబడిన పవిత్ర స్థలంగా పేరొందింది. కాలభైరవ దేవాలయం ఎక్కువ శాతం పొగమంచుతో కప్పబడి ఉంటుంది. అయితే ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో మరాఠా పాలకుల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. మరాఠాలు హిందూ దేవాలయాలను పోషించారు మరియు ఉజ్జయినిలోని వివిధ మతపరమైన ప్రదేశాలను అభివృద్ధి చేయటంలో మరియు పునరుద్ధరించటంలో కీలక పాత్ర వహించారు. ఆలయ వాస్తుశిల్పం మరాఠా మరియు సాంప్రదాయ హిందూ శైలుల సమ్మేళనాన్ని ప్రదర్శిస్తుంది. భైరవుని వివిధ రూపాలను వర్ణించే క్లిష్టమైన రాతి శిల్పాలు మరియు శిల్పాల ద్వారా ఈ నిర్మాణం ప్రత్యేకించబడింది. ఆలయ ప్రధాన దేవత భైరవుని రాతి విగ్రహం, అతని ప్రక్కన ఒక కుక్క విధేయతకు మరియు అప్రమత్తతకు ప్రతీకగా కనిపిస్తుంటుంది. పవిత్రమైన కార్తీక మాసం అక్టోబర్-నవంబర్లు భక్తులు ఉపవాసాలు, ఆరతి మరియు వివిధ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో ఆలయం మరియు చుట్టుపక్కల వాతావరణం భక్తితో నిండి ఉంటుంది. శతాబ్దాలుగా కాలభైరవ ఆలయం తన భక్తుల విశ్వాసం, బలం మరియు రక్షణకు చిహ్నంగా ఉంది. ఇది ఒక ముఖ్యమైన తీర్థయాత్రగా కొనసాగుతోంది. జీవితం మరియు మరణ చక్రం నుండి ఓదార్పు, ఆశీర్వాదం మరియు విముక్తిని కోరుకునే వారికి ఆధ్యాత్మిక స్వర్గధామాన్ని అందిస్తోంది. ఉజ్జయినిలో కాలభైరవ దేవాలయం ఏర్పడటానికి వెనుక కారణం హిందూ పురాణాల్లో ఉంది. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఆధిపత్య పోరు జరిగింది. యుద్ధం ముదిరినప్పుడు ఇద్దరు దేవుళ్లు తీవ్ర వాగ్వాదంతో మునిగిపోయారు. ప్రతి ఒక్కరూ తమను తాము గొప్పవారు అని చెప్పుకున్నారు. ఇద్దరు దేవతల మధ్య అహంకారంతో నడిచే ఘర్షణకు సాక్షిగా విధ్వంసకుడు మరియు సర్వోన్నత దేవుడు అయిన శివుడు జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన దైవిక జ్ఞానంలో అతను బ్రహ్మకు పాఠం నేర్పటానికి మరియు వినయం, భక్తి యొక్క ప్రాముఖ్యతను పునరుద్ధరించటానికి కాలభైరవుడి రూపంలో కనిపించాడని చెప్తుంటారు. భైరవగఢ్ అని పిలువబడే ఉజ్జయినిలోని ఈ కాలభైరవ దేవాలయంలో దేవుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ సమయంలో అందించటానికి ఆలయం వెలుపల మద్యాన్ని అమ్ముతారు. విగ్రహానికి వైన్ అందించినప్పుడు పాత్ర త్వరగా ఖాళీ అవుతుంది. మద్యం ఎక్కడికెళుతుంది అనే రహస్యాన్ని ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేకపోయారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు మరియు కాలభైరవుని అనుగ్రహం పొందేందుకు చాలా మంది భక్తులు ఇక్కడికొస్తుంటారు.
పూజలు మద్యాన్ని సమర్పించటం ఒక భాగమైతే అది ప్రసాదంగా పంపిణీ చేస్తారు. కాలభైరవుడికి మద్యాన్ని సమర్పించటం యొక్క ఉద్దేశం ఒకరి దుర్గుణాలను మరియు చెడు అలవాట్లను త్యజించటమే. దేవుడు మద్యం సేవించే దృగ్విషయంతో ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు కూడా దీన్ని అద్భుతంగా భావిస్తారు. నగరం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో కాలభైరవుడున్నాడు. పూజారి మంత్రాలు జపించిన తరువాత ప్రతిరోజు సుమారు 2000 మద్యం సీసాలు వినియోగిస్తాడు. ప్రసాదని పిలువబడే ఈ మద్యానికి వైద్యం చేసే శక్తి ఉందని మరియు వివిధ వ్యాధులను నయం చేయగలదని నమ్ముతారు. ఈ ఆలయం ఓకలేశ్వర్ జాగ్రత్ శంషాన్ సమీపంలో మాసిప్రా నది ఒడ్డున పాతాళ్ భైరవి గుహకు సమీపంలో భైరవ పర్వతం అనే ప్రదేశంలో ఉంది. పురావస్తు శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆలయం చుట్టూ ఉన్న రహస్యం పరిష్కరించబడలేదు. ఆసక్తికరంగా ఆలయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ మద్యం కొనుగోలు చేయటానికి పురుషులు మరియు మహిళలు ఇద్దరు క్యూలో ఉంటారు. అన్ని రకాల మరియు బ్రాండ్ల మద్యం ఎల్లప్పుడూ ఆలయం వెలుపల అందుబాటులో ఉంటుంది, కానీ పరిపాలన అనుమతి మాత్రం తప్పనిసరి. సమీపంలోని దుకాణాల్లో కూడా బహిరంగంగా మద్యం విక్రయిస్తారు. భైరవ్ బాబా ఆలయంలో ఒక ప్రత్యేకమైన పూజా విధానం ఉంది. అక్కడ ఉన్న భక్తులు మాత్రమే మద్యం సేవించడంలో పాల్గొనవచ్చు. వారు భైరవుని విగ్రహం దగ్గర కూర్చుని మంత్రాలు పఠిస్తూ బాబా నోటికి ఒక చిన్న కప్పు మద్యం అందించడం ద్వారా ప్రారంభిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విగ్రహం నోటిలో ఎలాంటి రంధ్రాలు కనిపించినప్పటికీ కప్పు మొత్తం 2 నిమిషాల్లోనే ఖాళీ అయిపోతుంది. మద్యం ఎక్కడ ముగుస్తుందనేది మిస్టరీ. బ్రిటిష్ పాలనలో ఒక బ్రిటిష్ అధికారి భైరవ బాబా ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశోధించారు. పూజా సమయంలో అందించే మద్యం ఈ గుహ ద్వారా భూమిలోకి వెళ్లే అవకాశం ఉందని అధికారి అనుమానించారు. ఫలితంగా వారు విగ్రహం చుట్టూ ఉన్న ప్రాంతాలను దిగువ వరకు తవ్వారు. కానీ వారికి ఏమీ దొరకలేదు. ప్రసాద్ అందించే మద్యం ఎక్కడ తాగారనేది నేటికి మిస్టరీగానే ఉంది. వివిధ వ్యక్తులు అనేక పరిశోధనలు చేసినప్పటికీ భైరవ్ బాబా ఆలయంలో పూజల సమయంలో అందించే మద్యం సేవించడం వెనుక ఉన్న రహస్యం ఛేదించబడలేదు. విగ్రహాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన ఫోరస్ రాయి ఆల్కహాల్ను పీల్చుకోగలదని కొందరు ప్రతిపాదించారు. అయితే ఈ సిద్ధాంతం నిరూపితమైంది. మరికొందరు ఆల్కహాల్ వాతావరణంలోకి ఆవిరైపోతుందని సూచించారు. అయితే విగ్రహం మద్యం సేవించే వేగం ఈ వాదనకు మద్దతివ్వదు. అంతిమంగా కాళభైరవుడు స్వయంగా వచ్చి మద్యం సేవిస్తాడని అందరూ నమ్ముతారు. అది సాధ్యమేనా లేదా అనే దానితో సంబంధం లేకుండా కాళభైరవుడు కూడా తన భక్తుల కోరికలను తీరుస్తాడు. For more videos like this, subscribe Big TV channel.